ఈ ప్రీమిక్సెస్ అయితే లాంచ్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్న ఈ ప్రీమిక్సెస్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇడ్లీ కింద దోశ కింద చూస్తున్నారు కదా, ఎంత సింపుల్ గా మనకి దోశ ప్రిపేర్ దోశ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఈ లోపు మనం చట్నీ ప్రీమిక్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సరే, ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత సాఫ్ట్ గా ఉందో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ గాలి. మన మిల్లెట్ మిఠాయిలో ఒక కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నాము. అవేంటి అంటే మిల్లెట్స్ ప్రీమిక్సెస్ లాంచ్ చేస్తున్నాం అనమాట. సో చాలా మందికి కూడా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని అనుకుంటారు, కాకపోతే టైం ఉండదు. కాబట్టి మనం అయితే ఈ ప్రీమిక్సెస్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రీమిక్సెస్ మా దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో ఏమేమి అవైలబుల్గా ఉంటాయంటే కొర్రలు, రాగులు, జొన్నలు, సామలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, ఇవన్నీ కూడా మా దగ్గర ప్రీమిక్సెస్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రీమిక్స్ మనము ఇడ్లీ కింద వేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం దోశ కింద వేసుకోవచ్చు అనమాట. సో సపరేట్గా వీటికి అవసరం లేదు. ఈ ప్రీమిక్సే మీకు 2 టిఫిన్స్ కూడా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. బ్యాచిలర్స్కి ఒక బెస్ట్ కాంబో ఆఫర్ని అయితే తీసుకొచ్చాము. మా దగ్గర ఉన్న ఈ ప్రీమిక్సెస్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇడ్లీ కింద దోశ కింద అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీకు చాలా ఈజీ అవుతుంది. వీటి కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్లో అయితే ఉన్నాయన్నమాట. మీరు బయట 4 టైమ్స్ టిఫిన్ తిన్న రేట్ కంటే చాలా తక్కువ ప్రైజెస్ అయితే మా దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి మాకు కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకొని, ప్రైజెస్ కూడా తెలుసుకొని ఆర్డర్ చేసుకోండి. బ్యాచిలర్స్ ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు బయట ఒక 50, 100 ఇలా 2 టైమ్స్ అలా తినడం కంటే కూడా చాలా రీజనబుల్ రేట్లో అయితే మా దగ్గర ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడైతే నేను సజ్జల ప్రీమిక్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఫస్ట్ మనకి ఎంత కావాలో అంత మనం ఈ మిక్స్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత పిండిని అయితే మనం తీసుకున్నాము. సో దీంట్లోకి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే మనము ఈ ప్రీమిక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఓవర్ నైట్ ఇలాగా ప్రీమిక్స్ని వాటర్లో మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి ఉంచితే పొద్దున కల్లా మనకి ఈ మిక్స్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా అయితే మీరు ఈ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరికైతే అసలు టైం లేదు, మేము హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయలేకపోతున్నాము, ఈ మిల్లెట్స్ని తీసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఇడ్లీ కింద కూడా అండ్ దోశ కింద కూడా ఒకేసారి ఈ 2 టిఫిన్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనము ఈ హెల్తీ టిఫిన్స్ని అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి లమ్స్ లేకుండా చాలా క్లియర్గా మనం దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా అసలు ఏమీ అవసరం లేదు. ఇలా లమ్స్ లేకుండా మొత్తం కూడా ఈ ప్రీమిక్స్ని అయితే ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఓవర్ నైట్ ఇలాగా పక్కన వదిలేసి మార్నింగ్ మనం టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ప్రీమిక్స్ని నేను కలిపి ఉంచుకున్నాను అనమాట. సో చూసారా ఇది ఎంత చక్కగా పులిసిందో, ఇంకా ప్రిపేర్ అయిపోయింది. మనము దీన్ని ఇంకా టిఫిన్ కింద ఇడ్లీ దోశ కింద కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఓవర్ నైట్ ఇలా ఉంచాను. ఇది అరికెల ప్రీమిక్స్ అనమాట. సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది సజ్జల ప్రీమిక్స్. సో ఏదైనా సరే మీరు చాలా సింపుల్గా, అసలు మీకు టైం వేస్ట్ అవ్వకుండా చాలా టైం అయితే మీకు ఇది సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను. ఈ మిక్స్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సో నేను కొంచెం వేసుకున్నాను. ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంచుకుంటే ఫస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇడ్లీ బ్యాటర్కి సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో అట్ ద సేమ్ టైం నేను దోశను కూడా మీకు ప్రిపేర్ చేస్తాను. సో ఇదే బ్యాటర్లో ఇది థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదా, సో ఇది ఇడ్లీ బ్యాటర్కి యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే దోశ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం దోశ వేద్దాం. ఇప్పుడు నేను మీకు దోశ వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలి అని. సో ఇప్పుడు ప్యాన్ అయితే వేడయింది అనమాట. సో ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని మనకి దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూడండి ఎంత సింపుల్ గా మనకి దోశ అయితే ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఎంత బాగా వచ్చాయో చూడండి, ఎంత ఫాస్ట్ గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను నేను. బ్యాచిలర్స్ కి ఒక బెస్ట్ కాంబో అయితే నేను తీసుకొచ్చానని చెప్పాను కదా, అదేంటి అంటే మల్టీ మిల్లెట్ ప్రీమిక్స్ అనమాట. సో ఇవన్నీ కలిపి మల్టీ మిల్లెట్ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు చట్నీ ప్రీమిక్స్ అండ్ కారపొడి కూడా నేను ఈ 3 కలిపి ఒక కాంబోలో ఇస్తున్నాను. సో చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రీమిక్స్ కూడా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. మీకు మిక్సీ అవసరం లేదు. ఇంకా ఏ చట్నీకి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చట్నీ ప్రీమిక్స్ అయితే నేను లాంచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ మీరు విడివిడిగా మీకు పాసిబుల్ అయితే మీరు చేసుకునేలాగా ఉంటే ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మాకు విడిగా కాదు, మాకు మల్టీగా కావాలి అనుకుంటే కనుక మీకు ఇదైతే బ్యాచిలర్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. వీటితో పాటు నేను కారపొడిని కూడా ఈ కాంబోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ కారపొడి మునగాకు ఇలాగా కర్రీ లీవ్స్తో చేసిన కారపొడిని అయితే మీకు ఈ కాంబోలో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది హెల్దీ కారపొడి కాబట్టి మీరు వేసుకున్నా సరే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండేలాగా నేను ట్రై చేస్తాను. పర్టికులర్గా ఇదే అని చెప్పలేను. ఇంకా హెల్తీకి ఇంకా ఏవైతే కారపొడులు మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే కనుక అవన్నీ ఖచ్చితంగా నేను ముందు అన్నీ లాంచ్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తానన్నమాట. సో ఈ కాంబో ఆఫర్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది. ఎవరు అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చట్నీ ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి మనం ఈ ప్రీమిక్స్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత చట్నీ ప్రీమిక్స్ని తీసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ చట్నీ లాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ చట్నీ ప్రీమిక్స్లో వాటర్ మిక్స్ చేస్తే మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. విత్-ఇన్ 2 minutesలో మీకైతే ప్రిపేర్ అవుతుంది. అసలు మీకు చట్నీ చేసుకునే టైం లేకపోయినా బ్యాచిలర్స్కి మిక్సీ అన్నీ అవైలబుల్గా ఉండవు కదా, కొంతమందికి చేసుకోవడం కూడా రాదు. సో మీరు ఈ ఆప్షన్ అయితే మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఇప్పుడు మీ ముందే ఈ టిఫిన్స్ని నేను టేస్ట్ చేస్తాను. ఫస్ట్ చట్నీ వేసుకుంటున్నాను. సో ఇడ్లీ చూసారు ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా వచ్చాయి ఇడ్లీ. సో
సో ఇది కూడా ప్రీమిక్స్ చట్నీ అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఎవరైతే కొంచెం స్పైసీగా తినాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు దోశ తిందాము. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము లాంచ్ చేసిన ఈ ప్రీమిక్సెస్ ఎవరైతే బిజీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారో అండ్ బ్యాచిలర్ లైఫ్స్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తూ ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే నేను మిల్లెట్స్తో ఎన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ చాలా రెసిపీస్ని అయితే నేను పోస్ట్ చేశాను. మన ఛానల్లో మిల్లెట్ మిఠాయి అన్న ప్లేలిస్ట్ ఉంటుంది. సో దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నేను మిల్లెట్స్తో ఎన్ని రెసిపీస్ అయితే చేసుకోవచ్చు నేను అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.